జగన్ సీఎం అయ్యేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తామన్నారు రాజశేఖర్ దంపతులు. ఆయనపై ఉన్నవన్నీ అక్రమ కేసులేనని చెప్పారు. లోటస్ పాండ్లో జగన్తో సమావేశమైన రాజశేఖర్, జీవిత ఆ తర్వాత వైసీపీలో చేరారు. జగన్ను కలిసిన తర్వాత తమ మధ్య ఉన్న మనస్పర్ధలు తొలగిపోయాయన్నారు. నటి హేమ, శ్యామల, ఆమె భర్త కూడా జగన్ సమక్షంలో వైసీపీలో జాయిన్ అయ్యారు. అందరం అర్థం చేసుకున్నాం, మేము అర్థం చేసుకున్నాం, ప్రజల్లాగా మేము అర్థం చేసుకున్నాం. సో ఈ ఆరోపణలు అనేది పక్కన పెడితే ఇంక జగన్ గారు చేసేసిన అన్యాయాలు ఏంటి? ఆయన కూనీకోర రాజకీయాలు అంటే ఆయన ఎంతమందిని రోడ్డు మీద పెట్టి మర్డర్లు చేసేసారు, నరికేశారు. ఆయన ఒక పాదయాత్ర చేశారు, ఒక ఓదార్పు యాత్ర చేశారు. ఆయన ప్రజల్లోకి వెళ్ళని రోజు లేదు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు జగన్ గారు వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యాయి, ఆయన ఎన్ని అల్లర్లు సృష్టించారు, లేకపోతే ఆయన వెళ్ళిన చోట ఎంతమందిని కొట్టారు, లేకపోతే లేడీ ఎంఆర్ఓ అని కొట్టారా, లేకపోతే ఒక 23 మంది ఎమ్మెల్యేలను కొనుక్కున్నారా, లేకపోతే ఒక ఎమ్మెల్యేతో బేరం మాట్లాడుతూ ఫోన్లో దొరికారా? ఏమి ఆయన రెడ్ హ్యాండెడ్గా ఆయన చేసిన తప్పులు ఏమి దొరికాయి? సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక కూనీకోర అవనివ్వండి, లేకపోతే ఒక ఆరోపణలు అవనివ్వండి, డబ్బులు సంపాదించేసి అడవని ఏది అవనివ్వండి, అన్నీ కూడా ఆరోపణలుగానే మిగిలిపోయి ఇది ప్రజలు అర్థం చేసుకోవాలి. ఆరోపణలుగానే మిగిలిపోతున్న ఈ రోజు వరకు జగన్ గారి మీద ఆయన నాకు తెలిసి ఎవరన్నా ఒక్కరు ఆయన ఈ అల్లర్లు చేశారు, లేకపోతే ఇంతమందిని కొట్టారు, 10 మందిలో ఒకటి చెంప మీద కొట్టారు, లేకపోతే ఒక ఎంఆర్ఓని కొట్టారు, లేకపోతే 23 మంది ఎమ్మెల్యేలను కొన్నారు, లేకపోతే ఎవరితో ఫోన్లో మాట్లాడి ఫోన్ ట్యాపింగ్లో దొరికారు, ఇలాగ ఏదన్నా ఒక కేసు జగన్ గారి గురించి మీరు ఎవరైనా చెప్పగలరా? లేదు, పార్టీలతో కుమ్మక్కైపోయి పొత్తులు పెట్టుకొని ఆ పార్టీలకు డబ్బులు ఇచ్చుకొని డైరెక్ట్గా ధైర్యంగా మేము ఈ పార్టీతో పొత్తు పెట్టుకున్నామని చెప్పేది లేదు. వీళ్ళు వేరే పార్టీ అంటారు, వాళ్ళు వెళ్ళి క్యాంపెయిన్ చేస్తారు, వాళ్ళకి అండర్ గ్రౌండ్లో వీళ్ళు ఫుల్ సపోర్ట్ చేస్తూ ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంటారు. రేపు ఆ పార్టీ ఓట్లు చీలితే జగన్ గారు ఓడిపోతారు. ఎందుకు ఇంత రాజకీయం? అలాంటిది చేయలేదుగా జగన్ గారు ఇంతవరకు. సో ఇలాగ ఎన్నో జగన్ గారి గురించి చెప్పుకుంటే, కంపేర్ చేసుకుంటే వీ కెన్ 110% బల్లగుద్ది చెప్పగలం, హీ ఈజ్ ఎ స్ట్రైట్ ఫార్వర్డ్ పొలిటీషియన్. ఇప్పుడు ఇదే టీడీపీ ప్రభుత్వం రేపు ఏంటి రైతులకి డబ్బులు ఇస్తామన్నా ఈ పోస్ట్ డేటెడ్ చెక్స్ ఇచ్చిన విషయం మీకు అందరికీ తెలుసు. అది రేపు 5వ తారీఖున 6వ తారీఖున డబ్బులన్నీ రావాలి రైతులకి. అలాగే ఇప్పుడు పసుపు కుంకుమ అని ఒక స్కీమ్ పెట్టారు, దానికి డబ్బులు ఇస్తున్నారు. అలాగే రుణమాఫీ అని పెట్టారు. ఇవన్నీ కరెక్ట్గా వాళ్ళు షెడ్యూల్ చేసుకొని ఎంతో ప్లానింగ్గా బిఫోర్ ఎలక్షన్ జరిగే విధంగా ఇవన్నీ చేస్తున్నారు. డెఫినెట్గా పీపుల్ మైండ్ మీద కొడుతుంది ఏంటంటే జస్ట్ బిఫోర్ ఎలక్షన్ ఇలా డబ్బులు ఇచ్చారు అన్న మాటే వస్తుంది, కానీ దీని వెనక ఉన్న కుట్రలు ఎవరికీ తెలియవు. ఈ కుట్రలు చెప్పాలి. 2014లో చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ క్యాంపెయిన్లో ఏం చెప్పారు? ఈ డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేసేస్తానన్నారు. ఇంతవరకు అవి మాఫీ అయ్యాయా? అవి అలాగే ఉండగా పసుపు కుంకుమ అని ఒక స్కీమ్ పెట్టి మేము ఆడవాళ్ళకి డబ్బులు ఇస్తాము, ఓకే, స్త్రీలకి డబ్బులు ఇస్తాము అని అంటున్నారు. సో ఈ డ్వాక్రా లోన్ సంగతి ఏంటి? మీరు ఒకవేళ ఇప్పుడు రూపాయి ఒక 5,000 ఇచ్చారు, 10,000 ఇచ్చారు. ఈ 5,000, 10,000లో అది మీరు బ్యాంకులో వేస్తారు. ఈ బ్యాంకులో వేసినప్పుడు బ్యాంకు వాళ్ళు మీరు అమ్మ పలానా డ్వాక్రా లోన్కి మీరు కట్టాల్సిన అప్పులు కట్టాలి, ఈ డబ్బులు మీకు చాలవని ఆలే పెట్టుకోరా? సో చెప్పిన ప్రామిసే 2014లో డ్వాక్రా లోన్లు క్లియరెన్స్ అన్నది లేదు. ఇప్పుడు మళ్ళీ ఈ పసుపు కుంకుమ ఏంటి అంటే ఇది కేవలం ఓటింగ్ కోసం, అంటే ఓటింగ్ ముందు, జస్ట్ ఎలక్షన్ ఓటింగ్ ముందు ఇలాంటిది ఒకటి చేస్తే సైకలాజికల్గా చంద్రబాబు నాయుడు గారు మనకి డబ్బులు ఇచ్చారు అని మనం అనుకొని మనం ఓట్లు వేసేస్తాం అని మనల్ని ఏమార్చాలన్న ఒక విషయమే కదా. ఇది మీరు అర్థం చేసుకోవాలి. చిన్న పిల్లలాగా ఇమ్మెచ్యూర్గా మాట్లాడింది కూడా నేను తర్వాత ఆలోచించినప్పుడు అయ్యో మనం ఇలా మాట్లాడి ఉండకూడదు, పొరపాటు చేశామే అని ఫీల్ అయిన రోజులు ఉన్నాయి. అప్పట్లో చూసిన జగన్ గారు వేరు, ఇప్పట్లో చూసిన జగన్ గారు వేరు. జగన్ ఈజ్ వెరీ 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 లవబుల్. చంద్రబాబు నాయుడు గారిని సూపర్ అన్న టైంలో వైఎస్ఆర్ గారు వచ్చి వైఎస్ఆర్ గారు సూపర్ డూపర్ అన్న పేరుకి వెళ్ళిపోయారు. ఇంక్లూడింగ్ నాట్ ఓన్లీ హైటెక్, మనకి ఇన్ ఫ్యూచర్ అగ్రికల్చర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్, టేక్ కేర్ ఆఫ్ ద అగ్రికల్చర్ అండ్ ద ఫార్మర్స్ అని, అండ్ ఆల్సో ఆరోగ్యశ్రీ. సో ఈ హస్ డన్ సంథింగ్ గ్రేట్. మామూలు ఆయన కాదు, ఈజ్ అ పులి బిడ్డ. ఆయన జనాల కోసమే ఉన్నారు, జనాల కోసమే ఆలోచించారు, జనాల కోసమే అన్నీ మాట్లాడారు, జనాల కోసమే చేస్తున్నారు. ఇంకా 10 రోజులు ఉన్నాయి. ఈ 10 రోజులు చాలా కష్టపడి జగన్ గారు ముఖ్యమంత్రి అవ్వడానికి నా వల్ల అయిన కృషి నేను చేస్తాను. ఆయన కోసం తిరిగి ఆయన ముఖ్యమంత్రి సీట్లో ఎక్కేలా నేను చేయాలనుకుంటున్నాను. ఇది చూసే ప్రతి ఒక్కరూ సహకరించి జగన్ గారికి ఓటు వేయాలని
కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. మనకి ఎవరు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లే, మనల్ని ఎవరు పోషించాల్సిన అవసరం లే. మనకి సరైన భవిష్యత్తునిస్తే చాలు. రేపు మన పిల్లలకి మన ఫ్యూచర్, మన పిల్లలే మన ఫ్యూచర్. మన ఫ్యూచర్ బాగుండాలంటే మన రాష్ట్రం బాగుండాలి. మన రాష్ట్రాన్ని బాగుపరిచే వాళ్ళు ఎవరు అన్నది ముఖ్యం. మనకి ఎలక్షన్ ముందు ఇచ్చే డబ్బులో, లేకపోతే చీరలో, లేకపోతే పథకాలో, ఇవన్నీ మనకి తెలిసినవే. ఈసారన్నా అలాంటి వాటికి అమ్ముడుపోకుండా, అలాంటి ఒక హామీలకు లోబడిపోకుండా ఆలోచించి మనకి ఎవరికి ఓట్ చేస్తే మనకి సెక్యూరిటీ ఉంటుంది, మనకి సేఫ్టీ ఉంటుంది.